మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి వచ్చే విధంగా కూరగాయ పంటలు పండించడానికి పాలీహౌస్ చాలా ముఖ్యమని అడిషనల్ డిఆర్డీఏ సరస్వతి అన్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం రోజున కేటీ మినీ పాలీహౌస్ ఎల్లమ్మ తల్లి మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఆధ్వర్యంలో తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి విజయవంతంగా కూరగాయలు పండించడానికి ఎటువంటి పద్ధతులు పాటించాలనే అంశంపై మహిళా రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సరస్వతి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రకాష్ యాదగిరిలో మాట్లాడుతూ తక్కువ సమయంలో ఎక్కువ పంట దిగుబడి వచ్చే విధంగా కూరగాయలు పండించేందుకు పాలీహౌస్లు ఎంతో ఉపయోగపడతాయని, పాలీహౌస్ ద్వారా పంటలు పండిస్తే కోతుల బెడద, చీడ పురుగుల బెడద కూడా ఉండదన్నారు. రైతులు పండించిన కూరగాయలకు సైతం మార్కెటింగ్ అవకాశం కల్పిస్తామని, అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుంటున్నారని, మహిళా రైతులు సైతం వ్యవసాయంపై మక్కువ చూపిస్తూ మంచి పంటలు పండిస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఆర్డీఓ సరస్వతి, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రకాష్, మండల వ్యవసాయ అధికారి యాదగిరి, సెల్ఫ్ ప్రతినిధి డిపిఎం శేఖర్, కమ్యూనిటీ కోఆర్డినేటర్ సుల్తానా, సంతోష, అనిత, మండల సమైక్య అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు. మన సెల్ఫ్ ద్వారా, మన ఎపిసి ద్వారా రకరకాల కార్యక్రమాలు చేస్తూ మీకు అందరికీ కూడా సేవలు అందించడం జరుగుతూ ఉంది. మార్కెటింగ్ ఫెసిలిటీస్ కానీ కల్పించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మీరు విత్తనాలు అడిగినారు, విత్తనాలు కూడా మన ఎపిసి ద్వారా మంచి నాణ్యమైన విత్తనాలు తీసుకొని మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. మీకు ఏ విత్తనాలు కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి అనేది మీకు చెప్తే దాన్ని బట్టి మనం తెప్పించి మన ఎపిసి ద్వారా రైతులకు సప్లై చేయడానికి అవకాశం ఉంది. అలాంటి కార్యక్రమాలు కూడా మన ఎపిసి ద్వారా చేపట్టడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని తెలియజేస్తూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు నార్సింగి మండలంలో మన మహిళా రైతులకు కానీ అందరు రైతులకి అవగాహన కల్పించడం జరిగింది. సో ఇది ఏంటంటే ఒక రైతులందరూ నాణ్యమైన పంటలు పండించాలనుకుంటే పాలీ హౌస్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది కోతులు కానీ ఏదైనా చీడపురుగులు కానీ పంటకు నష్టపోకుండా చేయడానికి ఇది ఒక మంచి అవకాశము. దీనికి మన గౌరవ కలెక్టర్ గారు, డిఆర్డీఓ గారు ఒకసారి మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. సో దీన్ని మన మహేష్ అనే రైతు పండించిన పంటను విజిట్ చేసి దాన్ని ఎక్స్పోజర్ విజిట్గా చూసి ఇది మొత్తం మండలం మొత్తంలోని ఈ ఎపిఓ ద్వారా మన రైతులందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు కేటీ సంస్థ నుంచి మనకి వచ్చి వాళ్ళు రైతులందరికీ అవగాహన కల్పించారు. అలాగే ఇప్పుడు ఇక్కడున్న ప్రతి ఒక్క రైతు కూడా నాణ్యమైన పంటలు పండించి ఎక్కువ దిగుబడి పొందాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే మార్కెటింగ్ కూడా వాళ్ళకున్న సమస్యలు ఏంటో కనుక్కొని మార్కెటింగ్ కూడా మనం సకాలంలో అందించే విధంగా మార్కెటింగ్ టైప్ కూడా చేస్తామనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో నా పేరు సరస్వతి, అడిషనల్ డిఆర్డీఓ సెల్. తక్కువ ఖర్చుతోని ఎక్కువ దిగుబడి చేసుకొని మీకు లాభదాయకంగా మన కుటుంబాలు బాగుపడతాయి. ఏంటంటే మొత్తం మనం రైతులను ఈజీగా మార్కెట్ ఉందని చెప్పి అందరం వరికి వెళ్ళిపోతున్నాము. వరికి ఏమొస్తుందమ్మా, ఎంత దిగుబడి చేసినా 4 నెలల పంట 5 నెలలు వస్తుంది. 5 నెలల్లో ఎకరాకి 25 క్వింటాలు వేసుకుంటే క్వింటాల్ 2000 గిట్టుబడి 50,000 వస్తాయి. 50,000 20,000 పెట్టుబడి పోతుంది. మిగతా 20,000 ఇంటిల్లో ఆలు మగలు పిల్లలు అందరూ 4 నెలలు కష్టపడితే నీకు 20,000 22,000 25,000 మిగులుతాయి. అన్న మళ్ళీ మనము నెలకి చేసుకున్నట్టే 4 నెలలు అంటే 20 అంటే 6,000 ఇద్దరు మళ్ళీ ఇక నెలకు 1,500 కూలీలాగా పడతాయి. అటువంటిప్పుడు మనము డైలీ మన చేతులు పైసలు ఆగాలంటే మనకు కూరగాయలు అనేది మంచిగా పంట తక్కువ కాల పరిమితికి ఎక్కువ లాభదాయకం వస్తుంది. కాబట్టి ఇది కూడా బయట ఓపెన్లో పండిస్తే కూడా రావు. మనం ఏదైతే పాలీ హౌస్ సబ్సిడీ ఇస్తున్నామో అవి మీరు వేసుకొని కూరగాయల పంటలు పండించుకున్నట్లయితే ఏంటంటే టెంపరేచర్ కంట్రోల్లో ఉంటుంది. మనము బయట టెంపరేచర్ ఉష్ణోగ్రత ఎక్కువ హెచ్చుతగ్గులు అవుతుంది. కాబట్టి పాలీ హౌస్ అనేది కరెక్ట్ మొక్కకి ఎంత టెంపరేచర్ అవసరంలో ఆ టెంపరేచర్ మొక్కకు అందించి మొక్కను తాజాగా ఆరోగ్యవంతంగా పెంచుతుంది. మొక్క తాజాగా ఆరోగ్యవంతంగా పెంచినప్పుడు మనకు మార్కెట్లో కాయ కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, మనకు మార్కెట్లో ధర అనేది మంచిగా వస్తాయి. అప్పుడు మనం కుటుంబాలు అనేది బాగుంటుంది. ఈ రకంగా సబ్సిడీ అనేది వస్తుంది కాబట్టి అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మా వ్యవసాయ శాఖ ద్వారా కోరుతున్నాం. నేను కేతీలో సీనియర్ ఎకనమిస్ట్ లాగా తెలంగాణకు పనిచేస్తూ ఉంటా. ఈరోజు మన నార్సింగ్ మండల్లో కేతీ షేడ్ నెట్ గురించి అవగాహన సదస్సు కల్పించడం జరిగింది. ఇది మనకు ముఖ్యంగా ఏంటంటే ఇంతమందికి రైతులు ఏంటంటే తన సొంత ఖర్చుతోటి ఓన్గా వేసుకునేది. మనకు ఈ 4 గుంటల భూమిలో దాదాపు రైతుకు 1,50,000 దాకా ఖర్చు వచ్చేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మన తెలంగాణ గవర్నమెంట్ దాంతోపాటుగా సేపు డిఆర్డీఓతో టైఅప్ అయ్యి రైతులకు 50% సబ్సిడీతోటి రైతులకు ఈ
4 గుంటల స్థలంలో షేడ్ నెట్ అనేది రైతుకు ఈ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ ఈ స్కీమ్ రైతులకు తీసుకురావడానికి చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే మనకు 4 గుంటల్లో రైతుకు తక్కువ ప్లేస్లో అననుకూల వాతావరణంలో కూడా పంట పండించుకునేటట్టు, అంటే ఉదాహరణకు మనకు ఎండాకాలం వచ్చినా కానీ వర్షాకాలం వచ్చినా కానీ అటువంటి సమయంలో రైతులు పంటలు పండించలేకపోతారు. అటువంటి సమయంలో కూడా ఈ షేడ్ నెట్లో పంటను పండించి మనకు మార్కెట్లో పోయినప్పుడు ఏంటంటే రైతు ఆ ప్రోడక్ట్కు వాల్యూ అనేది పెరగడం జరుగుతుంది. బయటి వాతావరణంలో పోల్చుకుంటే ఏంటంటే దాదాపుగా ఒక 4 రెట్ల అధిక ఆదాయంతో పాటు అధిక దిగుబడి కూడా రైతులు పొందడానికి చాలా ఆస్కారం ఉంది. ఎవరైతే రైతులు నమోదు చేసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే 5 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి. వాటి యొక్క రైతు యొక్క నీరు మరియు దాంతోపాటు నేలను ఇట్లా టెస్ట్ చేస్తాం. పిహెచ్ మరియు ఈసీ ఉదయాన్ని సూతిక మరియు ఈసీ ఎలక్ట్రిక్ కనెక్టివిటీ అనేది ఈ రెండని చెక్ చేసి ఈ రెండు తగినంత మోతాదులు ఉంటేనే ఆ రైతుకి అనేది ఈ సబ్సిడీ ద్వారా ఈ షేడ్ నెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఉదాహరణకు మనకు ఈ చౌటు నేల లాంటి దాంట్లో ఈ షేడ్ నెట్ అనేది ఇచ్చినాం అనుకో ఆ రైతుకి ఏంటంటే ఉపయోగకరంగా ఉండదు. అటువంటి టైంలో ఆ రైతుకి ఇంకా బెటర్గా ఎట్లా చేసుకోవాలి, అటువంటి సాయిల్ ఇంకా ఎటువంటి మెలకువలు పాటించాలి అనే విషయాలు కూడా మేము దగ్గర నుండి రైతుకు సూచిస్తూ ఉంటాం.